ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాదానందాయ నమః. ఏ శ్లోకం ఇవాళ? 54, 54. సరే చెప్పండి. 2వ అధ్యాయం 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. శ్రీభగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. ఈ 3 శ్లోకాలు ఈరోజు మననం చేద్దాము. ఇప్పటిదాకా ఏం చేశారు స్వామి? జీవుడి యొక్క నిజస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని బోధ చేశారు. అయితే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఎట్లా జీవించాలో, కర్మను ఎట్లా ఆచరించాలో, కర్మ యొక్క యోగమును, కర్మలో యోగమును ఎట్లా సాధించాలో దాన్ని వెనుక చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చిన దాన్ని ఇప్పుడు అర్జునుడు ఎటువంటి ప్రశ్న అడుగుతున్నాడంటే, ఇంతదాకా అసలు భగవద్గీత కేవలం అర్జునుడికే ఎందుకు బోధించారు అంటే, ఇక్కడ అర్జునుడు తన అర్హతను తాను నిరూపించుకున్నట్లుగా ప్రశ్న అడిగారు. అంటే ఏమిటి? ఏదైనా మనం బోధ చేస్తే దాన్ని అవగాహన చేసుకొని, గురువు బోధ చేస్తే అవగాహన చేసుకుని అడిగితే ఆ ప్రశ్నలో ఎంత లోతు ఉంటుందో, శిష్యుడు అడిగే ప్రశ్నలో, దాన్ని బట్టి వాడు అర్హత తెలిసిపోతుంది. ఎంత బాగా విన్నాడు, ఎంత బాగా అవగాహన చేసుకున్నాడు. అటువంటి ప్రశ్న ఈరోజు అర్జునుడు అడుగుతున్నాడు. చాలా గొప్పగా స్వామి చెప్పిన బోధను క్రోడీకరించి, అంటే మొత్తాన్ని సారమంతా గ్రహించి ఆ సారాన్ని ఒక పదంలో అడిగాడు. ఇంతవరకు స్వామి ఏం చెప్పారు? కర్మను ఎట్లా ఆచరించాలంటే, కర్మ ఆచరణకు మనకు 3 సూత్రాలను మనం చూసాం యోగానికి. మొదటి ఏమిటి? స్వామి యొక్కటి కర్మ ఆచరించటానికి ముందేం కావాలి? సమత్వం అని చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే. అంటే సమత్వమును ఆచరించాలి. సమత్వం అంటే ఏం చెప్పుకుంటున్నాం? వికలం కాకుండా, చలించకుండా ఉండటం సమత్వం. అంటే ద్వంద్వ ప్రవృత్తి. జీవుడు అంటేనే ద్వంద్వములలో ప్రవర్తించేవాడు. అంటే సుఖము, దుఃఖము, జయము, అపజయము, లాభము, నష్టము, ఇటువంటి ద్వంద్వాలలో ప్రవర్తించేవాడు జీవుడు. అటువంటి ద్వంద్వ ప్రవర్తనలు ఎదురైనప్పుడు తాను చలించకుండా ఉండగలిగితే అది సమత్వం. అదే యోగమని స్వామి కర్మకు మొదటి సూత్రంగా చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే అని. తర్వాత ఏం చెప్పారు? బుద్ధియుక్తుడై ఫలమును విడిచేసి కర్మను ఆచరించాలన్నారు. బుద్ధియుక్తుడు ఫలమును విడిచేయటం. ఫలమును ఎట్లా విడిచేస్తాడు తాను? కర్మకు 3 స్థానాలు ఏం చెప్పుకున్నాం మనము? పైనుండి కిందికైనా, కింది నుండి పైకైనా చెప్పాలి. మీరు మధ్యలో మొదలు పెట్టారు. బయటిది క్రియ, మన కార్యరూపంలో కనిపించేదేదో క్రియ.
ఇంద్రియ స్థానంలో చేష్ట, బుద్ధి స్థానంలో కర్మ. ఈ 3 స్థానాల్లో కూడా మనము కర్మను ఆచరించేటప్పుడు యోగమును ఆచరించటం అంటే బుద్ధిని నిలుపుకొని కర్మను ఆచరించటం ముఖ్యం. 3ంటికి ఆధారం ఏమిటి? ఏది ఉంటే ఇంకొకటి ఉండకుండా ఉండదు. ఇప్పుడు క్రియ ఉందనుకోండి, క్రియ ఆధారమా, బుద్ధి యొక్క కర్మ ఆధారమా? బుద్ధి కర్మ ఉంటే బయట ఏదైనా జరుగుతుంది. అంటే మనం లోపల దాన్ని కంట్రోల్ చేస్తే బయటది మనం ఎట్లా లోపల నుండి ప్రసారం చేస్తామో అట్లా వస్తుంది. అంటే బుద్ధిలో ఎట్లా ప్రవర్తిస్తే బయట ప్రవర్తన అట్లాగుంటుంది. అంటే బుద్ధియుక్తుడు అంటే అర్థం ఏం చెప్పారు స్వామి? బుద్ధిలో సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ఆ ఎరుకతో కర్మను ఆచరిస్తే అదే యోగం, అదే కుశలమైన కర్మ. యోగ కర్మసు కౌశలం అని చెప్పారు స్వామి. అక్కడ ఏం చేయమన్నారు? ఫలమును విడిచేయమన్నారు. ఫలం ఎక్కడొస్తుంది? మనకు క్రియారూపంలో కనిపించేది ఫలం. మనం బుద్ధి ఎందు కర్మయందే మనకు అర్హత ఉంది, కానీ అధికారం కర్మణ్యేవ అధికారస్తే అంటే బుద్ధి యొక్క కర్మయందే అధికారం, కానీ బయట ఫలాఫలాల యందు మనకు అధికారం లేదు, దాని మీద మన ధారణ లేదు అని ఫలమును విడిచి బుద్ధియుక్తుడై కర్మను ఆచరించాలని 3 సూత్రాలు కర్మకు. సమత్వము, బుద్ధియుక్తుడై ఉండాలి, ఫలమును విడిచేయాలి. ఇది కర్మ ఆచరణకు 3 సూత్రాలు చెప్పారు. వీటిని అర్జునుడు ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నాడంటే, సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య, హే కేశవ సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య కా భాష అని అడుగుతున్నాడు. ప్రమాణం ఏమిటి అంటే, బుద్ధియుక్తుడైన వాడి ప్రవర్తనను స్థితప్రజ్ఞుడు అన్న ఒక మాటను తీసుకొచ్చాడు అర్జునుడు. ఇది స్వామి చెప్తున్న మాట కాదు, అర్జునుడి మాట. అంటే ఎంత బాగా దాన్ని స్వామి చేసిన బోధను సజీవం చేశాడు అర్జునుడు. అంటే ఆచరణలో ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాడు ఈరోజు. స్థితప్రజ్ఞత, బుద్ధియుక్తుడు అయి నిలుపుకున్నవాడు బయట ఎట్లా ప్రవర్తిస్తాడు? కా భాష, వాడికి ప్రమాణం ఏమిటి? వాడి ప్రమాణం ఏమిటంటే, ఒక జ్ఞాని ఉన్నాడు అనుకుందాం, ఆ జ్ఞానిని మనం ఎట్లా గుర్తిస్తాం అంటే అది అడుగుతున్నాడు. అది గుర్తించటానికి ప్రమాణం ఏమి? స్థితప్రజ్ఞుడైన వాడికి, సమాధి యందు నిలిచిన వాడి ప్రమాణం ఏమి అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? స్థితధీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. 3 ప్రశ్నలు అడిగాడు. కిం ప్రభాషేత అంటే ఏం మాట్లాడతాడు, ముందు వాడికి ప్రమాణం ఏది, ఏం మాట్లాడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ముక్కకు ముక్క అర్థం ఏమిటి? ఆసీత అంటే కిం ఆసీత, ఎట్లా కూర్చుంటాడు. కిం వ్రజేత, వ్రజేత అంటే ప్రవర్తన చేస్తాడు, ఎటువంటి ప్రవర్తన చేస్తాడు. సమాధి యందు నిలిచిన స్థితప్రజ్ఞుడైన వాడిని ఎట్లా గుర్తించాలి, ప్రమాణం ఏమిటి, వాడు ఎట్లా మాట్లాడుతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎట్లా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఇందులో మనము ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది కా భాష అని ఒకటి అడిగాడు. భాష ఏమిటి అని అడుగుతున్నాడు. జ్ఞాని భాష ఏమిటండి? మనకు లోకంలో ఉన్న భాషలు ఏమిటి? తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, ఉర్దూ, మరాఠీ, అట్లా భారతీయ అనేకమైన భాషలు ఉన్నాయి మనకు, అవునా? అవి కాక ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ ఒకటి. ఈ భాషల గురించి అడుగుతున్నాడా అర్జునుడు? కా భాష అంటే ఏమడుగుతున్నాడు? ఏ భాష మాట్లాడతాడు జ్ఞాని అని అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఇన్నాళ్ళు విన్నారు, ఏం భాష మాట్లాడతాడు జ్ఞాని? అది విన్నారు బాగా, చాలు. బుద్ధి భాష మాట్లాడతాడు జ్ఞాని. అంటే భాష అన్న పదానికి మనం లోకంలో చెప్పుకునే కమ్యూనికేషన్ కోసం వాడే ఈ మాటలలో వచ్చే భాష అని అర్థం కాదు. పోనీ చాలా గొప్పగా ఉంటుంది కదా, దేవనాగరి సంస్కృతంలో మాట్లాడతాడా అంటే ఆ భాష కూడా అనటం లేదు. అర్జునుడి యొక్క తాత్పర్యం ఏమిటంటే, భాష అంటే భాష వ్యక్తాయాం వాచి అనే ధాతు. ఎట్లా వ్యక్తమవుతాడు వాడు, ఒక జ్ఞాని, ఒక స్థితప్రజ్ఞుడు ఎట్లా వ్యక్తమవుతాడు బయటికి అని అర్థం. ఇప్పుడు లోకంలో చదువుకున్నవాడు ఎట్లా ప్రవర్తించాలి? ఎంతసేపు ఆలోచిస్తున్నారు? ఎట్లా ప్రవర్తిస్తాడు? చదువుకున్న వాళ్ళలాగా ప్రవర్తిస్తాడు. చదువు లేని వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు? చదువు లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తాడు, అంతేనా? తెలివి ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు? తెలివి ఉన్నవాళ్ళలాగా. తెలివి లేనివాడు ఎట్లా ప్రవర్తిస్తాడు? తెలివి లేనివాళ్ళలాగా. ఇప్పుడు అట్లాగే ఒక జ్ఞాని ఎట్లా ప్రవర్తిస్తాడు?
జ్ఞానం ఉన్నవాడిలాగా, అంతేనా? ఎట్లా వ్యక్తమవుతాడు అంటే ఇక్కడ ఆవిడ చెప్పినట్టు చక్కగా ఠకీమని చెప్పారు, బుద్ధి భాష ఉంటుంది జ్ఞానికి. ఇప్పుడు ఇంతవరకు మనం విన్నది సాంఖ్యయోగంలో విన్న ఆ ఆ సారాంశం, బోధ యొక్క సారాంశంలో మనకు ఒకటి అర్థమైంది. ఏమిటి? మనిషి అంటే వాడు అభౌతిక స్వరూపుడు కానీ భౌతిక దేహంతో తిరిగే, దేహ జీవితంతో తిరిగేటి సత్యము అవునా కాదా? కాదు. అది అర్థమైందా మీకు? మరణం లేని నిత్య స్వరూపుడు జీవుడు. ఇది స్వామి మొట్టమొదట్లోనే బోధ చేశారు. అది ఎటువంటిది? అది అభౌతిక స్థానంలో జీవిస్తున్నవాడే కానీ భౌతిక స్థానంలో జీవించటం లేదు. అంటే మామూలుగా మనకు అర్థం కావాలంటే మనం ఏ పని చేయాలన్నా అంతకుముందు మనం లోపల బుద్ధిలో ఆ పనిని ఆలోచిస్తాం, అంతేనా? బుద్ధిలో అనుకుంటాం. ఇప్పుడు బుద్ధిలో సమత్వం ఎట్లా నిలుస్తుంది? స్వామి సమభావంలో ఉండి సమత్వంలోనే కర్మను ఆచరించమన్నాడు. బుద్ధిలో ఎట్లా నిలుస్తుంది? సచ్చిదానంద స్మృతిని బుద్ధిలో నిలుపుకుంటే బయట బుద్ధి భాష వ్యక్తమవుతుంది. లేకపోతే ఏ భాష వస్తుంది మనకు? మనం ఊహించుకున్నది బయట పరిగెత్తే భాష, విషయాల వెనుక పరిగెత్తే భాష ఉంటుంది. ఆ తేడాని ఇక్కడ అర్జునుడు స్పష్టంగా అడుగుతున్నాడు అనమాట. అంటే విన్నది ఏదైనా కూడా, ఇప్పుడు మీరేమన్నారు? తెలిసినవాడు తెలిసినట్లు ప్రవర్తిస్తాడు, తెలియనివాడు తెలియనట్లు ప్రవర్తిస్తాడు. ఇంతవరకు విన్న జ్ఞానం ఉన్న మనము ఎట్లా ప్రవర్తించాలి అని అడుగుతున్నాడు ఇప్పుడు అర్జునుడు. ఎట్లా మాట్లాడతాడంటే భాష బుద్ధి భాష. అంటే అభౌతికం ఆధారంగా బ్రతుకుతున్నామని తెలిసి బ్రతకటం వేరు, తెలియకుండా బ్రతకటం వేరు. లోకంలో అందరూ బుద్ధితోనే పనిచేస్తారు, కానీ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తుందా? తెలియదు. మనస్సుతోనే పనిచేస్తారా లేదా? ఎవరైనా మనస్సుతోనే ఆలోచిస్తారు, కానీ మనస్సు అంటే ఏమిటో తెలుస్తుందా? తెలియదు. అంటే తెలియకుండా అదే పని చేయటం వేరు, తెలిసి చేయటం వేరు. ఆ తెలిసి చేయటమే జ్ఞానం, ఎరుక. ఎరుక అంటే తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని స్పష్టంగా తెలిసి ఉండటం. ఆ పదాన్ని ఎట్లా అడిగాడు? స్థిత ప్రజ్ఞ అన్నాడు అర్జునుడు. ప్రజ్ఞ అంటే జ్ఞానం. ఇప్పటి వరకు మీరు వింటున్నారు, బాగా మీకు అర్థమైంది ఏమిటంటే ఆ పదంలోనే అర్థం ఉంటుంది. జ్ఞ అంటే జానాతీతి జ్ఞానం. ప్రజ్ఞ అంటే ప్రథితేన జానాతి, స్పష్టంగా తెలిసి ఉండటం. ప్ర అనే ఉపసర్గ ఉంది దానికి. జ్ఞానము జ్ఞ అంటే ప్ర అనే ఉపసర్గ అంటాం మనం, ప్రిఫిక్స్ దానికి. అదేమంటుంది? స్పష్టంగా తెలిసి ఉండటం అంటుంది. అది ప్రజ్ఞ అట. లోకంలో మనం స్పష్టంగా బాగా తెలిసి ఉండటం అంటే ప్రజ్ఞ అంటే తెలివి బాగా ఉన్నవాడికి ప్రజ్ఞ ఉంది అంటారు, అవునా? అప్పుడు మనం ఏం చెప్తున్నాం? ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉన్నాడు అనుకోండి, బాగా ప్రజ్ఞ ఉంది వాడికి అన్నాం. ఏ సబ్జెక్ట్లో ఉంది? ఫిజిక్స్లో మాత్రమే ఉంది. ఆ ఫిజిక్స్ లెక్చరర్ని వేరే రంగంలోకి తీసుకెళ్తే అతనికి ప్రజ్ఞ ఉంటుందా? ఉండదు. అంటే మన లౌకికమైన భాష ప్రజ్ఞ అన్న ప్రయోగం తప్పు. ప్రజ్ఞ అంటే లోపలి జ్ఞానానికి సంబంధించింది అని బయటి జ్ఞానానికి సంబంధించింది కాదు. అదంటే ఇప్పుడు నాలెడ్జ్, విజ్డమ్ 2 పదాలు వాడతారు ఇంగ్లీష్లో. నాలెడ్జ్ అంటే ఏమిటి? బయట నుండి మనం విన్న జ్ఞానం, వినటం ద్వారా, చదవటం ద్వారా వచ్చిన జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటాం. విజ్డమ్ అన్న పదం ఎప్పుడు వాడతాం మనము? ఆ అనుభవంలో దాన్ని దర్శనం చేసినప్పుడు అది విజ్డమ్ అంటాం మనం. ఇప్పుడు స్థిత ప్రజ్ఞ అంటున్నాడు అర్జునుడు, అంటే స్టేబుల్ విజ్డమ్ అని అర్థం. చలించని ప్రజ్ఞ అది. అంటే చలించే ప్రజ్ఞ కూడా ఉంటుందా మనిషికి? అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్న జ్ఞాని యొక్క లక్షణాలన్నీ కూడా ఎటువంటివంటే, ఒక ఎదుగుతున్న సాధకుడికి ప్రమాణం చూసుకోవాలి. నాలో ఏ మార్పు వచ్చింది? ఈరోజు స్వామి చెప్పే సమాధానాలు, అర్జునుడు అడిగిన ప్రశ్నలు కూడా జీవితాంతం ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ప్రామాణిక శ్లోకాలు అవన్నీ. ఎందుకంటే స్వామి ఇక్కడ 55 నుండి 59వ శ్లోకం దాకా నిర్దేశించి చెప్పినవన్నమాట. అంటే సాధకుడి స్థితి ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి, ఆ స్థితికి మనం ఎంత అందుకున్నామో, మనం ఆచరించి విన్నదాన్ని బట్టి మనం ఎంతగా ఆ స్థితికి చేరువలో ఉన్నామో దాన్ని తరచి చూసుకోవాలి ఎదిగే సాధకుడు. అంతే ప్రమాణం అంటాం దాన్ని. అంటే ఒకదాన్ని పోల్చుకొని అక్కడికి నేను అందుకున్నానా, ఎంత దూరంలో ఉన్నాను, ఎంత దగ్గరలో ఉన్నా, ఇది చూసుకోవటం ప్రమాణం సాధకుడికి. ఇప్పుడు స్థిత ప్రజ్ఞ అంటున్నారు, అంటే చలించని ఒక
జ్ఞానస్థితి, ఎరుక స్థితి, స్థిరమైన జ్ఞానం అంటున్నారు. స్థిరమైన జ్ఞానం ఎప్పుడు వస్తుంది? స్థిరంగా తాను సచ్చిదానంద స్మృతిని నిలుపుకుంటే స్థిరమైన జ్ఞానం. ఇప్పుడు ఎదుగుతున్న సాధకుడికి ఎట్లా ఉంటుందంటే కొన్ని విషయాల్లో మనం ఎట్లా ఉంటాము, ఆచరించగలుగుతాం. అంటే మనం విన్నదాన్ని ఆచరణలోకి తీసుకోగలుగుతాం. అప్పుడు మనకు ఒక అనుభూతి వస్తుంది. కానీ కొన్ని విషయాల్లో ఏమవుతుంది, జార్చేసుకుంటాం. చేయగలగటము, చేయలేకపోవటం, అంటే సమర్థత స్థాయిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. కొంత ఎక్కటము, కొంత దిగటము అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అట్లా జరిగితే మామూలుగా ఉన్న అది ఎదగటం సాధకుడికి. ఇక్కడ ఏం చెప్పారు, అట్లా కాదట. ఏ స్థిరమైన ఎరుక తనకుంటే తనయందు తనకు మళ్ళీ వెనక్కి జారడో అది స్థిరమైన ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞుడు అంటారు వాడి. ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క భాష ఏమిటి అంటే వాడొక అభౌతిక రంగం ఆధారంగా పనిచేస్తాడు. మన లోకంలో మనకు ప్రమాణాలు ఏమిటి? మనం గొప్పగా సాధించామంటే దేన్ని చూసి చెప్తాము? బయట విషయాలు, అంతే కదా. పెద్ద ఇల్లు కట్టాడు గొప్పగా, పెద్ద ఇంజనీర్ వాడు అంటే ఏమిటి? వాడు కట్టిన ఒక బ్రిడ్జో ఒక బిల్డింగో చూసి వాడు గొప్పతనాన్ని ఎక్కడ చూసి చెప్తున్నాం? మనము భౌతిక ప్రమాణంతో చూసి చెప్తున్నాం. అంటే బయట లౌకిక విద్యలన్నిటికీ భౌతికమే ప్రమాణం. కానీ అధ్యాత్మ విద్యకి ఏమిటి ప్రమాణం? అభౌతికమైన తన స్థితిగతులు, అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే స్థానంలో తన స్థితి ఎట్లా ఉందో అది ప్రమాణం వాడి. అదే మన నిజ జీవితం కూడా. కనుక స్థితప్రజ్ఞ లక్షణాలు ఆ భాషలో వ్యక్తమవుతాయి. ఎట్లా ఉంటుంది? ఎట్లా మాట్లాడుతాడు? కిం ప్రభాషేత అంటున్నాడు. ఎట్లా మాట్లాడతాడు అంటే మనిషి ఒక వ్యక్తితో మనం 10 నిమిషాలు మాట్లాడితే వాడి గుణగణాలని మనకు అర్థమవుతాయా కాదా? ఎట్లా అర్థమైనాయో చెప్పండి. మాట్లాడితే ఒక మనిషి మాట్లాడినప్పుడు మనకు వాడి గుణగణాలన్నీ అర్థమవుతాయి అంటాం మనం. వాడేమిటో మనకు తెలుస్తుంది. ఎట్లా చెప్పగలుగుతాం? తీరు బట్టి, మాట తీరులో వాడు బుద్ధి బయటపడుతుంది అంటాం మనం, అంతేనా? ఆ బుద్ధి బయటపడటమే ఇక్కడ చెప్పడం. ఆ బుద్ధి, స్థిరంగా ఉన్న బుద్ధి ఎట్లా బయటపడుతుంది అని అడుగుతున్నాడు. ఎట్లా వ్యక్తమవుతుంది? కిం ప్రభాషేత, ఎట్లా మాట్లాడతాడు వాడు అంటే ఏ భాషలో మాట్లాడతాడు? తెలంగాణ భాషలో మాట్లాడతాడా, ఆంధ్ర భాషలో మాట్లాడతాడా అని కాదు అక్కడ అర్థం. తనను తాను ఎంత నిలుపుకొని నిలకడగా మాట్లాడతాడు అని. దానికి మనము స్వామి తర్వాత సమాధానం చెప్తారు. అంత లోపల మనం అర్థం చేసుకోవటానికి, సులభంగా అర్థం అవటానికి ఏదైనా ఒక ప్రవర్తనకు మనం వెళ్ళినప్పుడు 2 రూపాల్లో మనం వ్యక్తమవుతాం. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒకటేమో మనం రియాక్షన్ అంటాం, స్పందన, ప్రతిస్పందించటంలో. రియాక్షన్ ఒకటి ఉంది, రెస్పాన్స్ ఇవ్వటం అంటాం. రెండింటికి అర్థమవుతుందా మీకు తేడా? అంటే ఒక మనిషి మాట్లాడగానే గబుక్కున రియాక్ట్ అయిపోయాడు అంటే ఎట్లా ఉంటుంది? తేడా ఎట్లా తెలుస్తుంది మనకు? రియాక్షనా రెస్పాన్సా అంటే అనాలోచితంగా ఒక వ్యక్తి ఏదన్నా అనగానే మనం దానికి దుడుకుగా సమాధానం ఇచ్చేస్తారా లేదా? ఆ దుడుకుతనంతో ఇవ్వచ్చు, దుడుకుతనం లేకుండా నిలకడగా ఆలోచించి నిలకడగా కూడా సమాధానం ఇవ్వచ్చు. ఈ 2 స్థితులు ఉంటాయా లేదా లోకంలో తిరిగేటప్పుడు? ఒక మనిషి ఏదైనా మాట్లాడితే వెంటనే మనము దుడుకుగా అనేస్తారు కొంతమంది. కాకుండా ఎట్లా చేస్తాడు ఇంకొకతను? ఆగి నెమ్మదిగా నిలకడగా సమాధానం ఇస్తాడు. ఈ రెండింటిలో తేడా ఏమిటి? ఒకటేమో ఆలోచించి మాట్లాడిన మాట, ఇంకొకటి ఆలోచన లేకుండా. ఆలోచన అంటే ఏంటంటే మనం ఏమనుకుంటాం? ఐడియా అనుకుంటాం, అంతేనా? ఆలోచన అంటే పదం ఏమిటంటే నిలకడగా ఆలోచన చేస్తున్నాడు అంటే వాడు స్మృతి దాకా వెళ్ళి స్మృతిలో నిలకడను తాకి ఆ నిలకడతో వ్యక్తమవుతున్నాడు. కొంతమంది పిల్లల్ని చూసారా ఎప్పుడైనా? కొంతమంది పిల్లలు వస్తారు, వాళ్ళు ముద్దుగా మాట్లాడతారు. ఏదైనా ప్రశ్న అడిగితే చక్కగా సమాధానం చెప్తారు. ఒక సంస్కారవంతులైన పిల్లలు అంటాం మనం. అట్లాంటి వాళ్ళని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? ముద్దుగా ఉందనిపిస్తుందా? బుద్ధిమంతుడు అంటాం. ఏమంటాం అంటే బుద్ధిని నిలుపుకున్నవాడనే కదా అర్థం. అదే కదా బుద్ధియుక్తుడు అంటే కూడా ఇక్కడ స్వామి చెప్పేది. మనం బుద్ధిమంతుడు అన్న పదంతో వాడతాం. ఆ బుద్ధిమంతుడు ఉంటాడు. ఇంకొక వాడు ఎట్లా ఉంటాడు? వాడిని మాట్లాడించకముందే దుడుకుగానే ఊగుతుంటాడు వాడు. పిల్లల్లో ఆ చంచలత్వము, నిలకడ 2 చూస్తామా మనం? అట్లాగే ప్రతి మనిషికి కూడా ప్రవర్తనలో తేడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు?
ఇది మామూలుగా అందరి గురించి అడగటం లేదు అర్జునుడు, ఒక సాధకుడి గురించి, జ్ఞాని గురించి అడుగుతున్నాడు. ఎట్లా వ్యక్తం అవ్వాలి అంటే, లోకం ఈరోజు ఎట్లా ఉంది, స్వేచ్ఛగా ప్రవర్తించటం అనేది లోకంలో పరిపాటైపోయింది. పూర్వం ఎట్లా ఉంటుంది, ఒక హోదా ఉంటుంది మనిషికి. చదువుకున్న వాడంటే ఒక హుందాతనంతో ప్రవర్తించాలి అనేది ఉంటుంది. తెలివైన వాడు, చదువుకున్నవాడంటే ఒక హోదాతో ప్రవర్తిస్తాడు. ఈరోజు ఎట్లా ఉంటుంది, చదువు ఉన్నవాడు, లేనివాడు, బట్టలు వేసుకోవటంలో, భాష మాట్లాడటంలో, అన్నిటిలో కూడా ఏదైనా భేదం కనిపిస్తూ ఉంటుందా? ఏమీ లేదు. అందరూ కూడా స్వేచ్ఛగా ప్రవర్తించి దాన్ని ఏమనుకుంటారు వాళ్ళు, స్వేచ్ఛ, మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం అనుకుంటారు. ఒక ప్రశ్న అడుగుతాడు వీడు, నిన్న కూడా అడిగాడు సమాధానం, వీడికి సందేహం వచ్చింది. లోకంలో ప్రవక్తలు ఉంటారు కదా, సన్యాసులు, సాధువులు, ప్రవక్తలు. వాళ్ళని చూస్తే మీకు వాళ్ళ ప్రవర్తనను, ఇప్పుడు వాళ్ళ వేషధారణను బట్టో ప్రవర్తనను బట్టో గౌరవం ఇస్తారు కదా. వాళ్ళు కూడా స్వేచ్ఛ తీసుకొని ఎట్లా ఉంటే ఏమిటి అనుకొని ఏదో ఒక రకమైన బట్టలు వేసుకొని, ఫ్యాషన్ బట్టలు వేసుకొని వచ్చారనుకోండి, మీరు గౌరవిస్తారా? ఎందుకని గౌరవించరు? మీ ఎక్స్పెక్టేషన్ ఏమిటి? మరి జ్ఞానం ఉన్నవాళ్ళు కదా, జ్ఞానం ఉన్నవాళ్ళు అట్లా ప్రవర్తించద్దు కదా అంటారు, అవునా? ఒక సన్యాసో సాధువు మాంసం తిన్నాడు అనుకోండి, మీరు గౌరవిస్తారా? అంటే అంత చెయ్యి ఊపేశారు ఎందుకని? ఎందుకు? జ్ఞానం ఉంటే జ్ఞానానికి తగినట్లు ప్రవర్తించాలని మీ ఉద్దేశం, అంతేనా? మన ఎక్స్పెక్టేషన్ అట్లా ఉంటుంది. అదే ప్రశ్న వీడు అడుగుతాడు, మరి మీరందరూ కూడా శ్రవణం చేస్తున్న జ్ఞానులే కదా, మీరందరూ ఎట్లా ఉండాలి? ఆ హోదా, హుందాతనం మీకు కూడా ఉండాలి కదా. మీరేం తక్కువ కాదనే కదా భగవద్గీత చెప్తోంది, అవునా కాదా? మిమ్మల్ని తక్కువ చేసి చెప్తుందా, ఎక్కువ చేసి చెప్తుందా? ఏమిటేమిటి? ఎక్కువ చేయటానికంటే మీ నిజస్థానానికి అందించటానికే చెప్తోంది. అప్పుడు మీరందరూ ఎట్లా ఉండాలి? కిం ప్రభాషేత, ఎట్లా మాట్లాడాలి? ఎట్లా మాట్లాడాలంటే భాష తెలంగాణ మాది, ఆంధ్ర మాది కాదు, తనంతా నిలుపుకున్న భాష మాట్లాడటం. ఈరోజు ఎట్లా ఉంది, చదువుకున్న పిల్లలు కూడా పిచ్చి జోకులు వేసుకోవటం, పిచ్చి మాటలు మాట్లాడటం, ఇంకా యూట్యూబుల్లో వస్తాయి అవన్నీ కూడా. పిచ్చిగా ప్రవర్తించటం అనేది పరిపాటిగా స్వేచ్ఛ ఉన్నట్లుగా తీసుకొని ప్రవర్తిస్తున్నారు. జ్ఞానులు కూడా అనబడే వారు కూడా స్వేచ్ఛగా ఉండటం తప్పు కాదన్నట్లుగా చెప్పేవాళ్ళు కూడా లోకంలో తయారయ్యారు. అంటే దాని అర్థము ఈ అర్జునుడు అడిగే ప్రశ్నలకు అక్కడ ఉందా ఏదైనా? అర్జునుడు ఏమడుగుతున్నాడు? తెలిసిన వాడు తెలిసినట్లుగా ప్రవర్తించాలి అన్న ఒక సూచన చేస్తున్నాడు కదా. ఎట్లా మాట్లాడతాడు? మామూలుగా మాట్లాడాడు. ఎట్లా మాట్లాడతాడు అన్నాడు. మాట్లాడటం అందరూ మాట్లాడతారు, మనం అందరం మాట్లాడుతున్నాం. కానీ కిం అన్న ఒక ప్రశ్న వేశాడు, ఎట్లా? ఆసీత, కూర్చుంటాడు. మనందరం కూర్చున్నామా లేదా? కూర్చోవటం అంటే కుర్చీలో కూర్చున్నాడా, నేల మీద కూర్చున్నాడా, సుఖాసనంలో కూర్చున్నాడా, వజ్రాసనంలో కూర్చున్నాడా అని అర్థమా? కూర్చోవటం అంటే ఎట్లా ఉన్నాడు అని అర్థం. అసభువి ధాతు. ఆసీత అంటే అసభువి, ఎట్లా ఉంటాడు వాడు. ఉండటం అందరం ఉన్నాం, లోకంలో మనుషులందరూ ఉన్నవాళ్లే. ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ ఎట్లా ఉండటం అనేది ఒక వేరే అంశం ఉంది, అది కూడా చూపిస్తున్నాడంటే ఇవన్నీ సూచన ఏమిటంటే తెలిసిన వాడు తెలిసినట్లుగా పరివర్తన చెందటం, మార్పు చెందటం. ఏ రోజు ఎంతెంతగా తెలుసుకుంటే అంతంతగా తనలో మార్పు రావటాన్ని తరచి చూసుకోవాలి ఒక సాధకుడని అర్జునుడి సూచన అన్నమాట మనకు. కిం ఆశిచ వ్రజేత కిం, ప్రవర్తన చేస్తాడు. ప్రవర్తన మనందరం కూడా చేస్తున్నామా, చేయటం లేదా? ప్రతి క్షణము ప్రతి మనిషి ప్రవర్తన చేస్తాడు. అయితే ఆ ప్రవర్తనకు ఎట్లా, అన్నీ కూడా ఎట్లా అని అడుగుతాడు. కిం ప్రభాషేత, కిం ఆసీత, కిం వ్రజేత అనే కిం అనే ఆ పదంలోనే ఎంత అర్థం ఉందంటే ఎట్లా అనే ఒక అంశం వస్తుందన్నమాట. ఇన్నాళ్ళు మనిషి ఎట్లా ఉన్నాడు, జీవుడు 84 లక్షల జీవరాశుల జన్మల్లో ఎత్తినప్పుడు ఎట్లా అని లేదు, వాడి ఇష్టం వచ్చినట్లున్నాడు. మానవ జన్మకు వచ్చేటప్పటికి కొంత బాధ్యత వచ్చింది, కానీ సాధకుడు అయ్యేటప్పటికీ
ఎట్లా అనే ఒక అంశం వాడి జీవితంలో చాలా ముఖ్యమైంది. ఉండటం, మాట్లాడటం, ప్రవర్తన చేయటం ప్రతి ప్రాణి చేస్తోంది. కానీ ఎట్లా? ఇది మనందరం కూడా ఎప్పటికప్పుడు ప్రశ్నించుకునే ప్రమాణం అంటారు దాన్ని. ప్రమాణం మనమే చూసుకోవాలన్నమాట. స్కేల్ పెట్టుకొని మెజర్ చేసుకోవాలి, కొలుచుకోవాలి మనని మనం. నేను ఎట్లా ఉన్నాను, తెలిసినప్పుడు ఎట్లా ఉన్నాను, తెలియనప్పుడు ఎట్లా ఉన్నాను, తెలుసుకున్న తర్వాత ఎట్లా? ఆ ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. చెప్పాం, విన్నారు. ఇంతవరకు మనం భగవద్గీత శ్లోకాలన్నీ విన్నాం. సరిపోతుందా? సరిపోదు. ఏమైంది దానివల్ల? మనలో పరివర్తన ఏమొచ్చింది? అందుకే భగవద్గీతను ఏమని చెప్పుకున్నాం? మాటి మాటికి చెప్పుకుంటాం, ఆచరణ గ్రంథం. పారాయణం చేసి పారేసేది కాదు, పక్కన పారేస్తే కాదు. ఏకాదశికి పారాయణం చేసి పక్కన పారేసే గ్రంథం కాదు భగవద్గీత. ఆచరించటానికి సూత్రాలు చెప్పే గ్రంథం. కాబట్టి అక్కడ చక్కగా ఏమడుగుతున్నాడు? స్థితప్రజ్ఞుడు, స్థిరమైన ఎరుక కలిగిన వాడు. ఇప్పటిదాకా స్వామి వెనుక బోధ చేసిన శ్లోకాల సారాంశాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు కనుకనే సజీవ రూపం అడుగుతున్నాడు అర్జునుడు. శ్లోకాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? బోధ రూపం. అక్షరాలన్నీ ఇందులో ఉన్నాయి, ఇది బోధ. దాన్ని మనలో సజీవం చేసుకోవాలి, ప్రవర్తనలో చూపించితే ఎట్లా ఉంటుంది అని అడిగాడు అర్జునుడు. చాలా గొప్ప విశేషమైన మలుపుని తిప్పాడు. ఇది శిష్యుడికి ఉండవలసిన అర్హత. క్యాజువల్గా వినేస్తే ఎట్లా ఉంటుంది? భగవద్గీత కూడా కాలక్షేపం అవుతుంది. అట్లా కాకుండా దాన్ని ఆచరణకు తీసుకొని సజీవం చెయ్యమంటున్నారు. ఆ సజీవ రూపం ఎట్లా ఉంటుంది అని అడిగాడు అర్జునుడు. దానికి స్వామి యొక్క సమాధానం ఇప్పుడు ఈరోజు చూద్దాం మనం. ఎత్తడమే స్వామి భగవద్గీత ఏం చెప్తున్నారు? స్థితప్రజ్ఞ లక్షణాలంటే ఆత్మనియేవ ఆత్మనా తుష్టః అన్నారు. ఆత్మచేత ఆత్మయందు తుష్టిని పొందినవాడై మనోగతాన్ సర్వాన్ కామాన్ యదా ప్రజహాతి. మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి అంటున్నారు. అంటే తనయందు తాను తృప్తిని పొందినవాడయ్యట ఏం చేస్తాడు ఆ స్థితప్రజ్ఞుడు? మనస్సులో కలిగే అన్ని కామములను కూడా విడిచేస్తాడు. తదా స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అప్పుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. ఈ శ్లోకంలో 2 పదాలు యదా తదా. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, యదా తదా అన్న పదాలు వస్తున్నాయి. యదా అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు. ఎప్పుడు అదవుతుందో అప్పుడు ఇది అవుతుంది అని అర్థం అన్నమాట. ఎప్పుడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడు అవుతాడు? ఆత్మనీయేవ ఆత్మనా తుష్టః. ఆత్మయందు ఆత్మచేతనే ఆత్మయందు తుష్టిని. తుష్టి అంటే, తుష్టి పదం విన్నారు ఎప్పుడైనా? తుష్టి అంటే సుష్టుగా అంటారు ఇక్కడ తెలంగాణలో. అవునా? తుష్టు అన్నారు కానీ సుష్టుగా అంటారా? సుష్టుగా తిన్నాడు అంటారు. అంటే పూర్తిగా తిన్నాడు, ఇంకా మళ్ళీ పెడితే తినలేడు, కుక్కేశాడు మొత్తం, ఇంకా పీకల దాకా పుష్టిగా తినేసాడు. అది తుష్టి అన్న పదం అన్నమాట. మనం సుష్టుగా అని లోకంలో అంటాం వ్యవహారంలో. కానీ తుష్టి అంటే తృప్తి, సంతృప్తి అంటాం. ఆత్మయందు సంతృప్తిని పొందిన వాడై మనస్సులో కలిగే అన్ని కామములను విడిచేయాలనేది భగవద్గీత మొదటి బోధగా చెప్పారు స్వామి. భయం వేస్తుంది మనకు. వామ్మో, ఎత్తటమే, కోరికలన్నిటిని వదిలి పారేయమన్నాడు. మనమేమన్నా సన్యాసులమా, ఏమన్నానా బ్రహ్మచారులమా, సన్యాసులమా, సంసారులం? మనం ఎట్లా వదిలేస్తాం అని అనుకుంటాం. అంతేనా? అట్లాగే అనిపిస్తుందా? భయం వేస్తుందా? అమ్మో, మీరు బుద్ధిమంతులు అయిపోయారు, అసలే మీకు ఈ మధ్య భయమే లేకుండా అయింది. అంతేనా? ఇక్కడ విన్న కొద్దీ దృఢత్వం వస్తుంది, భయం లేదు మీకు. వదిలేయమంటే రెడీగా ఉన్నారా? ఏం రెడీగా ఉన్నారో ఏమిటో. ఇక్కడేమో దౌతులు కట్టుకోమని మేము చెప్తుంటే మీ యాజమాన్యం ఏం చేసింది? మిమ్మల్ని కుర్రాళ్ళని చేసి పెట్టింది. అంతేనా? ఒక్కొక్కరు చూడండి ఎట్లా తయారయ్యారో. ఏమయ్యారు? అప్గ్రేడ్ అయ్యారా, డిగ్రేడ్ అయ్యారా? ఏమయ్యారు? బాగుందా మీకు అందరికీ? సరే, ఇప్పుడు ఇక్కడ అన్నిటినీ వదిలేయటం అనగానే మనిషికి భయం వేస్తుంది. ఎట్లా వదిలేస్తాం? ఎందుకంటే మన జీవితం అంటే ఏమిటి అంటే కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. పుట్టుకతోనే లక్ష్యాలను ఏర్పరచుకోవటం, లక్ష్యాన్ని తీర్చుకోవటానికి కృషి చేయటం.
ఇంతైనా కనిపిస్తుంది మనకు. తీర్చుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంకోటి వస్తుందా? కరెక్ట్. నిన్న కూడా ఇదే చెప్పారు, అచ్చంగా ఇదే సమాధానం. ఇంకొకటి వచ్చింది. ఎందుకు మనకు ఒక కోరిక కలిగితే మనం ఎందుకు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం? ఇప్పుడు సర్వాన్ కామాన్ అంటే అన్ని కోరికలను విడిచిపెట్టమని స్వామి చెప్తున్నారు. అసలు కోరిక యొక్క స్వరూపం మనకు తెలిసిందా? మనం కోరికలను ఎందుకు తీర్చుకుంటాం? కోరిక ఎందుకు కలుగుతుంది? ఎందుకు తీర్చుకుంటాం? కోరిక ఎందుకు కలుగుతుంది? సంతృప్తిగా ఉండటానికి. ఏ కోరికైనా మనిషికి ఎందుకు కలుగుతుందంటే తృప్తిని పొందడానికి. తృప్తి అంటే ఏమిటి? సమృద్ధి, నిండుతనం. ఒక కోరికను మనం ఎందుకు తీర్చుకుంటాం? దాని నుండి తృప్తి రావాలి, సంతోషం రావాలి, దీనికోసం తీర్చుకుంటాం. తీర్చుకున్న కోరికలన్నిటినీ అట్లాగే పట్టుకొని ఉంటామా, వదిలేస్తామా? ఇంతవరకు మీరు ఎన్ని కోరికలు వదిలేశారు చెప్పండి. పట్టుకున్న ఎన్ని కోరికలను వదిలేశారు? కరెక్ట్. ఎన్ని అంటే ఎప్పుడు సమాధానం? లెక్క చూసేది ఏం లేదు, అన్ని. ఇంతవరకు జీవిత కాలంలో ఇప్పుడే 40-50 సంవత్సరాల దగ్గరకు వచ్చినాయి అనుకుందాం. ఈ 40-50 సంవత్సరాలు అనేకమైన కోరికలు కలిగి ఉంటాయి. అన్ని కోరికలు తీరినాయో తీరలేదో తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు. సంతోషం వచ్చిందనే అనుకున్నారు. అన్నిటినీ విడిచిపెట్టారా లేదా? చెప్పండి. ఏదైనా ఒకటి పట్టుకొని ఉండేది ఏదైనా ఉందా? కోరిక కానీ ఆలోచన కానీ పట్టుకొని ఉంటాడు ఎప్పుడైనా? లేదు. అన్నిటినీ వదిలేశారా? మరి స్వామి ఏమన్నాడు? వదిలేయమనే కదా చెప్పాడు. కొత్త కోరిక రాకుండా ఉండటానికి సూత్రమే ఈ శ్లోకం చెప్తోంది మనకి ఇవాళ. మనం ఎట్లా వదిలేసామంటే ఒక కోరికను తీర్చుకొని ఆనందం వచ్చింది అనుకున్నాం. మరి ఎందుకు వదిలేసామని అక్కడే మనం ఆలోచించాలి. అన్ని వదిలేశారు అన్నారు కదా, ఎందుకు వదిలేసాం? అది మనకు ఆనందాన్ని ఇస్తే ఎందుకు వదిలేసాం దాన్ని? తృప్తి, మనం ఊహించిన తృప్తి దానివల్ల నిజంగా మనకు రాలేదు కనుక మనం దాన్ని వదిలేసాం. అయితే ఏమైంది? అది వదిలేగానే వెల్త్ తెలుస్తోంది, మనకు లోటు తెలుస్తోంది. వెంటనే ఇంకొక కోరిక మనస్సు కల్పిస్తుంది. వెంటనే ఇంకొక కోరిక వెనుక పరిగెత్తుతాం మనం. ఇది చూసుకోం అసలు, ఏమైంది, ఎట్లా అయ్యింది, ఇదంతా ఏం చూసుకునేది లేదు. తీర్చుకున్నాం, వచ్చింది, సంతోషం అనుకున్నాం. కానీ వెంటనే అది వచ్చిందో రాలేదో చూసుకోకుండా వెల్తి తెలిసింది. అది వదిలేగానే ఆ స్థానంలో ఆ సీట్లో ఖాళీ అయింది. అది వెల్తి ఉంది కదా, ఆ వెల్తి ఉన్నందువల్ల మనం ఇంకో కోరిక వెంటనే పరిగెత్తుతున్నాం. అట్లా మనకు తీరిక లేకుండా పరిగెత్తుతున్నాం. అంతేనా? అంటే మనం కోరిన ఆనందము, తృప్తి అక్కడ వచ్చి ఉంటే కనుక ఎవ్వరు దాన్ని విడిచిపెడతారా? ఎప్పుడైనా విడిచిపెట్టరు. అది రావటం లేదు కాబట్టి మనం దాన్ని వదిలేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామి? మనం చేసేదే అన్ని కోరికలను విడిచిపెట్టడం అనేది సహజంగా ప్రతి ప్రాణికి జరుగుతోంది. ఏ ప్రాణి కూడా ఒకే కోరికను పట్టుకొని వేలాడటం లేదు, ఒకే ఆలోచనను పట్టుకొని ఉండటం లేదు. మాటికి మార్చేస్తుంది. ఇప్పుడు శైశవావస్థ గడిచింది, మనకు 50 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు మహా అయితే 50తో ఉంటారు, అంతకంటే ఎక్కువ పెద్దవాళ్ళు లేరు. కాబట్టి అంత వయసులో శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యం రాకపోయినా శైశవ, బాల్య, కౌమార, యవ్వన దశలు వచ్చినాయి. ఒకప్పుడున్న కోరికలు ఈ రోజు లేవు, మనం అడగటం లేదు. మనం ఆ రోజు కోరిక మారింది, కానీ నేను అన్న స్మృతి మారిందా? మారలేదు. ఆ రోజు ఏ నేను అన్న స్మృతి ఉందో, ఏ సచ్చిదానంద స్మృతి తనకు లోపల నుండి స్ఫురించి నేను అంటున్నాడో, ఆ నేను ఆ రోజు శైశవంలో ఉన్న నేనే మళ్ళీ కౌమారంలో ఉన్నాను, బాల్యంలో ఉన్నాను, కౌమారంలో ఉన్నాను, యవ్వనంలో కూడా ఆ నేనే ఉన్నాను. నేను మారలేదు. మనం ఏం చేసాము? ఈ నేను చూడటం లేదు. ఆ నేను కలిగిన కోరికలు ఏవైతే బయట కోరికలు మనసు కల్పించిందో అవి మాత్రం చూస్తాం. ఈ వెనుక ఉన్న దాన్ని చూడకుండా ఆ వెల్తిగానే ఉంచేసుకొని అన్ని కోరికలు పోతున్నాయి, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటున్నాం, వెల్తి మాత్రం పోవటం లేదు. అది ఎంతవరకు ఉంటుంది? ఉదాహరణకి ఇప్పుడు కాలేజీ పిల్లల్ని అడిగాడు మొన్న, 2 కాలేజీలకు వెళ్ళి అక్కడ పిల్లలకు చెప్పినప్పుడు, మీ జీవితానికి లక్ష్యం ఏమిటి, గోల్ ఏమిటి అని అడిగాడు. వెంటనే ఏం చెప్తారు అందరూ? జాబ్. నేనేం అడిగాను? ప్రశ్న సరిగ్గా వినండి ఒకసారి.
జీవితానికి లక్ష్యం ఏమిటని అడిగాం. మీరేం చెప్పారు? బ్రతకడానికి పొట్టకూటి లక్ష్యాలు చెప్తున్నారు. జీవిత లక్ష్యం అదే అయితే ఇంకా జీవితం ఉండదా? అందులో ఉంటుందా ఉండదా? అంటే మనం పిల్లలదేం తప్పులేదు, పెద్దవాళ్ళు అట్లా తయారు చేస్తారు వాళ్ళని, వాళ్ళ మైండ్ సెట్ని అట్లా ప్రిపేర్ చేస్తే వాళ్ళు అదే చెప్తారు. ఇప్పుడు అదే కనుక జీవితం అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా మనం బ్రతకడం ఎందుకు? ఓ ఇంజనీర్ డాక్టర్ అయితే తర్వాత అయిపోవాలి, అయిపోవట్లే, ఇంకా ఏదో అడుగుతున్నాడు. పోనీ ఒక డాక్టర్ అయ్యాడు అనుకుందాం, కష్టపడతాడు, డాక్టర్ చదువుతాడు, వాడికి తృప్తి రాదు, స్పెషలైజేషన్ చేయాలనుకుంటాడు, ఇంకా స్పెషలిస్ట్ అవుతాడు. తర్వాత ఆ విద్యతో అందరికీ సేవనే చేద్దాం సదుద్దేశంతోనే అనుకుందాం, సేవ చేస్తాడు, చాలామంది పేదలకు ఆపరేషన్లు చేసి సేవ చేశాడే అనుకుందాం. తరువాత ఏ వెల్త్తో అయితే అది ఆ కోరిక మొదలైందా, ఆ వెల్త్ తీరిందా? మీరు ముందే చెప్పేస్తున్నారే, మీరు ప్రయత్నం చేయకుండానే. తీరుతుందా ఆ వెల్త్? తీరదు. ఇవన్నీ లౌకికంగా మంచివే జరిగినాయి, కానీ ఆ వెల్త్ తీరలేదు. ఎందుకు తీరలేదు? మనం విడిచిన కోరికల వెనుక ఆత్మనీయవ ఆత్మనా తుష్ట అన్నది జరగలేదు కనుక. భగవద్గీత ఏం చెప్తుంది? విడిచిపెట్టడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ, మనం భయపడాల్సింది ఏం లేదు. అయినా విడిచిపెట్టమని దేన్నన్నారు? కల్పించుకున్న కోరికలను విడిచిపెట్టమన్నారా? స్వభావాన్ని విడిచిపెట్టమన్నారా? అంతే. కోరికలు అనేవి వచ్చిపోయేవి, వాటిని విడిచిపెట్టమన్నారు. అవే మన ఇప్పుడు ఒంటి మీద బట్టనైతే మార్చుకుంటాం, ఒంటిని మార్చేస్తామా? మార్చు. అంటే బట్టను ఎందుకు మార్చగలుగుతున్నాము? బట్టను ఎందుకు విడిచిపెట్టేస్తాం మనము? అది మనలో భాగం కాదు కాబట్టి, మనకంటే బయటిది కాబట్టి మనం దాన్ని మార్చేస్తాం. ఎప్పుడైనా బాధపడ్డారా మీరు బట్టలు మార్చుకునేటప్పుడు? ఎంత ఇష్టమైంది వేసుకున్నా వదిలేస్తాం. అప్పుడు ఏమైనా బాధపడతామా? ఏం బాధపడం. అది వదిలేసి చక్కగా చింత లేకుండా నిశ్చింతగా ఇంకో బట్ట కట్టుకుంటామా లేదా? అట్లాగే ఒక విషయం పోయేటప్పుడు ఇన్ని విషయాలు వదిలేసినందుకు ఈరోజు మీకు బాధ ఉందా? ఏమైనా నిస్పృహ ఉందా? చింత ఉందా? నిశ్చింతగా ఉన్నారా? అన్ని కోరికలను వదిలేసి కూడా నిశ్చింతగా ఉన్నారా లేదా? ఎందుకు వదిలేయగలిగారు? మీ స్వరూపం కాదు కాబట్టి, అవన్నీ మనస్సు కల్పించి బయట నుండి వచ్చినాయి కాబట్టి మనం వదిలేయగలిగాం. ఇప్పుడు అదే విషయాన్ని ఎట్లా చేయమంటున్నారంటే, ఒక విషయాన్ని వదిలేసినప్పుడు వచ్చే వెల్తి ఉండకుండా వదిలేయాలి. వెల్తి ఉంటే ఇంకోటి తీసుకుంటాం మనం. వెల్తి ఉండకుండా అంటే అప్పుడు ఏం చేయాలి? తనయందు తానే తృప్తిని పొందగలగాలి. తనయందు తాను తృప్తిని ఎట్లా పొందుతాడు చెప్పండి? తనయందు తాను తృప్తిని పొందటం అంటే ఎట్లా ఉంటుంది? ఇన్నాళ్ళు విన్నదాన్ని బట్టి సచ్చిదాన ఆనందం అంటేనే టూనది సమృద్ధౌ ధాతు, సమృద్ధి స్వరూపం. ఒక విషయం వల్ల నేను పూర్ణుడు నవ్వను, నేను సచ్చిదానంద స్మృతిగా ఉండటం వల్లనే నేను పూర్ణత్వం పొందే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు అది చేస్తే నేను గొప్పవాడిని అవుతాను. ఇప్పుడు లోకంలో ఎట్లా ఉంటుంది? డాక్టర్ అయితే నేను గొప్పవాడిని అనుకుంటాడు, ఒక ఇంజనీర్ అయితే నేను గొప్పవాడిని, అందులో కూడా ఇంకా గొప్ప స్థాయికి ఎదిగితే నేను గొప్పవాడిని అనుకుంటాడు. కానీ ఆ తత్వం ఏం చెప్తుంది? ఆత్మస్వరూపుడు అయిన ఉండటం చేతనే నువ్వు గొప్పవాడి. అది చూసుకున్నవాడు, తన యందు తానే తృప్తిగా ఉన్నవాడు దేని వెనుక పరిగెత్తడు. అంటే అప్పుడు మరి ఇల్లు, భార్య, పిల్లలు అవన్నీ ఏమవుతాయి? అవన్నీ వదిలేమని చెప్పాడు ఎప్పుడైనా భగవద్గీతలో స్వామి? చెప్పలేదు. అవన్నీ ఉండగా తాను దృష్టిని మార్చుకొని తృప్తిగా ఉండటం, తన యందు తాను తృప్తిగా ఉండటం అనే అభ్యాసం చేయటం కోసమే మనకు ఇవన్నీ చెప్పారు. ఇది అలవాటు కావటం కోసమే నియమాచరణ, అనుష్ఠాన జీవితం అని చూపించారు. విడిచిపెట్టటం అనేది మనము తెలియకుండా చేస్తున్న పని. నియమానుష్ఠాన జీవితంలో ఏముంటుంది? తెలిసి విడిచిపెడతాడు సాధకుడు. లోకంలో అన్ని ఎట్లా ఉంటాయి? ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, త్యాగం చేస్తాడు చేయడా? ఏమేం చేస్తాడు? స్వీట్లు ఒక్కటేనా? చాలా ఉంటాయి. ఎక్కువ అన్నం తినలేడు, కావలసినవన్నీ తినలేడు, అట్లా ఉంటాయా లేదా? అక్కడ ఎట్లా జరిగింది? ఇష్టంతో తెలిసి చేశాడా? తప్పక చేశాడు. డాక్టర్ చెప్పటం వల్లనో ఇంకా బాధ భరించలేకనో చేశాడు.
ఈ చేయటం ఎట్లా ఉంటుంది? నియమం కోసం నాకు తెలిసి నా ఇష్టపూర్వకంగా నేను వదిలేయటం ఎట్లా ఉంటుంది? తేడా ఉంటుందా లేదా రెండింటికి? అంటే విడిచిపెట్టటం అనేది అలవాటు చేయటం కోసమే నియమానుష్ఠాన జీవితం అనేది మనిషికి విధింపబడింది. తన యందు తాను తృప్తిగా ఉండాలంటే ముందు నియమాలను ఆచరిస్తే తన లోపలి స్వరూపం తనకు అర్థమవుతుంది. ఎందుకు? ఏ మనస్సు, బుద్ధి, చిత్తం ద్వారా తన అన్నీ తెలుసుకుంటాడో వాటి ద్వారానే తన స్వరూపాన్ని కూడా తెలుసుకుంటాడు. ఈరోజు మనకు స్వరూపం అర్థం కావాలంటే ఇప్పుడు విషయాలన్నీ మాట్లాడుతున్నాం. మీకు ఎట్లా అర్థమవుతుంది? దేనితో అర్థం చేసుకుంటున్నారు? బుద్ధితో, అంతేనా? బుద్ధి ఉంటే అర్థం చేసుకుంటాడా లేకపోతే చేసుకుంటాడా? అంటే ఏ విషయము, ఏ బుద్ధి విషయాల మీద పరిగెత్తిందో ఆ బుద్ధిని ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? లోపల ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకోవటం కోసం వాడుకుంటున్నాం. ఇన్నాళ్ళు అదే బుద్ధిని బయట రంగరించాం, బయట గొప్పల కోసం పరిగెత్తేటట్టు చేశాం. ఇప్పుడు అదే బుద్ధిని ఏం చేస్తున్నాము? లోపల అంతర్ముఖత, తన లోపలి స్వరూపం తెలుసుకోవటం కోసం కృషి చేస్తున్నాం. దీన్నే స్వామి వెనుకాల ఏం చేశారు? వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా భవతి, అవ్యవసాయినా బుద్ధి బహుశాఖాహ్యనంతా. అంటే ఏ బుద్ధిలో కృషి చేయబడదో ఆ బుద్ధి బహుశాఖలుగా అనంతంగా వెళ్ళిపోతుంది ప్రపంచంలో. ఎటు పోతుందంటే దానికి అర్థం ఉండదు, ఎన్నైనా చేస్తుంది. అదే కృషి, అదే బుద్ధి లోపలికి కృషి చేసినప్పుడు ఏం చేస్తుంది? ఏకాభవతి, తన స్వరూపమైన సచ్చిదానంద స్మృతిని తెలుసుకుంటుంది. ఇప్పుడు చేయమంటుంది ఏమిటి? ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. ఏ ఆత్మ సచ్చిదానంద స్వరూపం ఉందో ఆ స్వరూపమును తన ఈ బుద్ధి, మనస్సు అనే ఆత్మలక్షణాలతోనే తెలుసుకోమంటున్నారు. అటువంటి తృప్తిని పొందినవాడు ఇక మళ్ళీ వాడు వేరే కోరిక వైపు వెళ్ళడు. అప్పుడు వాడు సర్వాన్ కామాన్ మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. జహాతి అంటే విడిచిపెట్టడం, ప్రజహాతి అన్నారు అంటే పూర్తిగా విడిచేస్తాడు, ఒక్కటి కూడా మిగిలి ఉండదు. పోనీ చిన్న చిన్న మంచి కోరికలు ఏమన్నా ఉంటే అవి మిగిల్చుకుందామంటే అట్లా చెప్పలేదు స్వామి. చెడ్డవన్నీ తీసేసుకో, మంచివన్నీ ఉంచుకో అని చెప్పాడా? ప్రజహాతి సర్వాన్, అన్నిటినీ వదిలేస్తాడట. ఎందుకు? తృప్తి ఉంది కాబట్టి. మనకు గ్లాసులో నీళ్లు వెలితిగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏదో ఒకటి పోసుకుంటాం. గ్లాసులో నిండా నీళ్లుంటే ఇంకా మనకేమైనా కావాలా? అవసరం లేదు. ఇది మనం రోజు ఎక్కడ దర్శనం చేస్తామో తిన్నప్పుడల్లా ఏమవుతుంది? మనకు చాలా అనిపిస్తుంది. తృప్తి వచ్చేది ఎక్కడ? ఒకే ఒక చోట. ఎక్కడ? అన్నం తిన్నప్పుడు. అన్నం తిన్నప్పుడు చాలా అంటాడు, ఇంకెప్పుడు చాలా అని అన్నాడు వాడు. ఏది ఇచ్చినా సరే ఇంకా ఇంకా అంటాడు, దాచిపెట్టుకుంటాడు, ఏమన్నా చేస్తాడు. కానీ అన్నం పెట్టేటప్పుడు చాలు చాలు అనేది తృప్తిని చూస్తాం మనం. ఆ తృప్తి దర్శనం రోజు ఒకటి శాంపుల్కి అవుతుంది. అంటే మనకు చూపించటానికి మాత్రం ఆ తృప్తి దర్శనం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది, అది వేరే విషయం. కానీ తృప్తిని మనం దర్శనం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంకా చాలు అనిపిస్తుంది. ఎప్పుడు? పొట్ట నిండినప్పుడు. అట్లాగే ఆత్మనేవ ఆత్మనా తుష్ట. అది ఎట్లా వ్యక్తం అవుతుందో తర్వాత శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారంటే, దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీత రాగభయ క్రోధ స్థితధీహి మునిరుచ్యతే అని చెప్తున్నారు. వాడి ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని అడుగుతున్నాడు. లోకంలో మనకు చిన్న చిన్న ఆనందాలన్నీ వస్తాయి. అవి ఎందుకు వస్తాయి అంటే ఆనందం యొక్క రూపాన్ని మనకు చూపించటం కోసం. కానీ అవన్నీ ఎట్లా ఉంటాయి? కాసేపు ఉండి టకిమని వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఏ సంతృప్తి, ఆనందం కోసమే కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తామని ఇందాక మీరు అన్నారు. అవి కాకుండా తనలో తాను తృప్తిని చెందిన వాడి ప్రవర్తన బయట ఎట్లా ఉంటుంది అంటే, దుఃఖేషు అంటే దుఃఖమునందు, దుఃఖం వచ్చినప్పుడట వాడు అనుద్విగ్నమనాహ, మనస్సు ఉద్విగ్నం చెందడట వాడు. ఉద్విగ్నం అంటే ఉత్తేజం, అంటే ఉద్విగ్నం అంటే తనను తాను హింసించుకోవటం, కృంగిపోవటం అని అర్థం. బాధ రాగానే కృంగిపోవటం ఉద్విగ్నమనాహ. అనుద్విగ్నమనాహ దుఃఖమునందు అనుద్విగ్నమనాహ అంటే కృంగిపోవటట వాడు. సుఖేషు విగత స్పృహ,
సుఖం వచ్చినప్పుడు వాడికి స్పృహ మాత్రం కూడా ఉండదట. దానివల్ల నాకు సంతోషం వస్తుంది, సుఖం వచ్చింది, నేను ఇప్పుడు ఏదో ఆనందాన్ని పొందుతున్నానని స్పృహ మాత్రం కూడా దాని మీద ధ్యాస ఉండదట వాడికి. వస్తే వచ్చింది, పోతే పోయింది. అంతేగాని అది వచ్చి రాగానే నేనేమో పాల పొంగులాగా బుస్సు అని ఇట్లా పొంగి అట్లా పడిపోను. సుఖం వచ్చినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోడు. వీత రాగ భయ క్రోధ, వాడికి రాగము భయము క్రోధము ఉండవట. అటువంటి స్థితధీహి, స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని మునిహే అంటున్నారు. అటువంటి మునిని స్థితధీహి అంటారు, ముని అంటారు అటువంటి వాడిని అని చెప్తున్నారు. అంటే అర్జునుడు అడిగాడు కదా, ఈ ప్రవర్తన ఉంటే వాడు ఎట్లా ఉంటాడు అని. ఇప్పుడు దుఃఖేషు అనుద్విగ్నమనాహ అన్నారు. దాన్ని అర్థం చేసుకుందాం. దుఃఖంలో మనకు ఎందుకు బాధ కలుగుతుంది? కష్టం వచ్చినప్పుడు ఎందుకు బాధ కలుగుతుంది? అర్థం కాలేదు, వినిపించలేదు. ఎట్లా హింసించుకుంటాడు కష్టం వచ్చినప్పుడు? కృంగిపోవటం అనేది ఎప్పుడవుతుంది మనిషికి? తను అనుకున్నది కాకపోతే కృంగిపోతాడు. ఎందుకు? అనుకున్న దానికి అంత విలువేమిటి? మనిషి ఎప్పుడు ఎక్కువగా కృంగిపోతాడు అంటే, ఒక కష్టం వచ్చినప్పుడు రెండు రకాలుగా అది మనల్ని బాధిస్తుందట. ఒకటేమో విషయాత్మకంగా, ఇప్పుడు ఏదైనా మనం చేయబోయామో సరిగా జరగలేదు, ఎవరికైనా కొంచెం బాధ కలుగుతుంది. కానీ కృంగిపోవటం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒక పక్షికి ఒక బాణం తగిలినప్పుడు దానికి ఆ బాణము గుచ్చుకున్న దానికంటే ఎక్కువ బాధ ఎప్పుడు కలుగుతుంది? దాన్ని తీసేటప్పుడు కలుగుతుంది. గుచ్చుకున్న కంటే ఎక్కువ బాధ ఎప్పుడు కలుగుతుంది? తీసేటప్పుడు. ఎందుకు తీసేటప్పుడు కలుగుతుందంటే, తీసినప్పుడు ఆ నరాలన్నీ ఏవైతే తెగిపోయినాయో, ఆ రక్తనాళాలన్నీ, వాటిలోంచి రక్తం కారిపోతుంది, దానికి చాలా నొప్పిగా ఉంటుంది. అందుకే గుచ్చుకున్న కంటే తీసినప్పుడు బాధ ఎక్కువగా వాడిగా ఉంటుంది అంటారు. అట్లాగే ఒక బాధ మనకు వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత గ్రహించామో అది మనను బాధపెడుతుంది, కానీ విషయం మనను బాధ పెట్టదు. కష్టం అందరికీ వస్తుంది, ఎందుకంటే అనుకున్న జరగచ్చు, జరగకపోవచ్చు, ఎట్లాగైనా కావచ్చు. కానీ మన కోరిక దాని మీద ఎంత తీవ్రంగా ఉంటుందో అంత తీవ్రమైన బాధ మనకు కలుగుతుంది. అంతేనా? కోరిక తీవ్రత లేకపోతే బాధ కూడా తీవ్రంగా ఉండదు. అంటే ఏ విషయంలోనైనా మనం కృంగిపోతున్నామంటే రాగము భయము క్రోధము ఉన్నాయి, మూడు ఉన్నాయని అర్థం అక్కడ. అందుకే వీత రాగ భయ క్రోధ అన్నారు స్వామి. అంటే రాగం లేకుండుట. ఎప్పుడు రాగం అంటే ప్రీతి, దాని మీద ఎంత ప్రీతిని మనం పెట్టుకుంటామో, అటాచ్మెంట్ అంటాం కదా లోకంలో. దానికి మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి అడుగుతున్నాడు ఏమంటే, అతను ఒక పెంపుడు కుక్కను పెంచుకున్నాడట. కుక్కను కూడా ఈ కాలంలో పిల్లలాగానే పెంచుకుంటారు కదా, చాలా ముద్దుగా ప్రేమగా దాన్ని పెంచుకున్నాడు. అన్నీ అదే అన్నట్టుగా పెరుగుతూ ఉన్నాడు. కానీ అది కొన్నాళ్లకు చనిపోయిందట. ఎందుకు? కుక్క ఆయుష్కాలం ఎంత? 11 సంవత్సరాలు. మనిషికి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది చచ్చిపోతుంది పెంచుకున్న కాలంలో. అతనికి దాని మీద ఎంత అనురాగం ఏర్పడిందంటే, అది చచ్చిపోయిన తర్వాత ఆయనకు బతకాలనిపించటం లేదట, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందట. ఏమంటారు మీరు? ఇప్పుడు అది లేకుండా నేను బ్రతకలేను అంటున్నాడు పెంపుడు కుక్క. అతనికి మీరేం సలహా ఇస్తారు? ఏది శాశ్వతం కాదని చెప్తారా? నిన్నేం చెప్పారో చెప్పమంటారా? ఆర్ఎండిలో వాళ్ళు చచ్చిపోమని ఆయనను కూడా. అంతేనా? అంటే మనకు ఎంత చులకనగా అనిపిస్తుంది. అంటే ఒక పెంపుడు కుక్క మీద అంత అటాచ్మెంట్ ఏముంది, బంధం ఏముంది, అందులో చచ్చిపోవాల్సినంత విషయం ఏముంది అని మనకు అనిపిస్తుందా లేదా చులకనగా? కానీ మన ప్రతి విషయాన్ని కూడా అంతే బంధంలో తీసుకున్నాం, అంతే రాగం ఏర్పరచుకున్నామని తెలియాలి మనకు. ఇప్పుడు పెంపుడు కుక్క అయితే ఏమిటి, పెంపుడు కొడుకు అయితే ఏమిటి, కన్న కొడుకు అయితే ఏమిటి, మనకుందా లేదా రాగం? వాళ్ళు లేకుండా నేను ఉండలేను, ఉందా? భార్య లేకుండా నేను ఉండలేను, పిల్లలు లేకుండా నేను ఉండలేను, ఇల్లు లేకుండా నేను ఉండలేను, ఏది లేకపోయినా నేను ఉండలేను అని మనిషి దాని మీద రాగం పెంచుకుంటాడు.
ఎప్పుడైతే రాగం పెంచుకుంటాడో వాడికి దుఃఖం ఎక్కువ వస్తుంది. అది దూరం అయితే దుఃఖం వస్తుంది. మనిషికి మనకు ఎంత దేహాత్మ భావం ఉందో చూసుకోవాలంటే చిన్న టెస్ట్ పెట్టుకోవాలి మనం. రేపు ఎప్పుడైనా ఏ జలుబు చేసినా జ్వరం వచ్చిందనుకోండి, ఎంత మూలుగుతాడో ఆ మూలుగు ఇంటెన్సిటీని బట్టి మనకు దేహాత్మ భావం ఎంత ఉందో తెలుస్తుంది. కుయ్యం మొర్రో అని మూలిగాడు అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఈ దేహం మీద అంత ప్రీతి ఉందని అర్థం. ఏదో మామూలుగా తట్టుకొని దాన్ని ఏదో పట్టించుకో, మందు వేస్తే మందో మాకో వేసుకుంటాం, అంతేగాని మూలుగాల్సిన అవసరం ఉందా? లేదు. మూలుగుతున్నామంటే అర్థమేమి? దాని మీద అంత ప్రీతి ఉందన్నమాట. అంటే రాగము ఎంత ఉంటే, ఎంత ఎక్కువగా రాగం ఉంటే అంత ఎక్కువగా దుఃఖము ఉద్విగ్నమనః, మనస్సు ఆందోళన పడుతుంది, ఆవేశపడుతుంది. అందుకే దాని తర్వాత ఏం చెప్పారు? భయము, క్రోధం. కోపం ఎప్పుడు వస్తుందండి మనిషికి బాగా? చెప్పింది వినకపోతే, అమ్మో బాగా చెప్పారు, చెప్పింది వినకపోతే కోపం వస్తుంది. ఎందుకు వినకపోతే ఏమైంది? ఇప్పుడు నా మాట నెగ్గలేదు, నేనంటే నా మాట జరగలేదు. అంటే నా మాట మీద నాకు ఎంత ప్రీతి ఉంది, ఎంత నేను గొప్ప, నా మాట అంత గొప్ప, అది అక్కడ చెల్లుబాటు అవ్వాలని అంత కోపం వస్తుంది. అంతేనా? ఎంత మన మాట వినాలనే పంతం మనకు ఉంటుందో మనం అంత కోపపడతాం. కానీ ఆ సమయంలో మనం గుర్తించాల్సింది ఏమిటి? విన్నా వినకపోయినా అది వాడిది. ఇప్పుడు చెలించిపోతే, కోపం వస్తే ఎవరు చెలించినట్టు? వాడా మనమా? మనం. కోల్పోయింది ఎవరు? మన సమత్వ స్థితిని కోల్పోయింది ఎవరు? మనం. కనుక అక్కడ చెప్పేది ఏమిటి? అనుద్విగ్న మనాహ అంటే వీతరాగ భయ క్రోధ. రాగ భయ క్రోధములు లేనివాడైతే దుఃఖం వచ్చినప్పుడు చెలించకుండా ఉంటాడు. రాగ భయ క్రోధములు ఉన్నవాడైతే చెలిస్తాడు. నేను 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 అనుకునేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ఎప్పుడు రాగం ఏర్పడుతుందంటే నాది అనుకున్నప్పుడు అవుతుంది. లోకంలో నాది అనేది ఏదైనా దూరం అయిపోతే బాధగా ఉంటుంది. అంతేనా? ఆ నాదిని నేనుగా చూస్తే ఇక్కడ ఏ సచ్చిదానంద స్మృతిని నిలుపుకుంటామో అంతటా అదే సచ్చిదానంద స్మృతిని చూడగలిగినప్పుడు స్థితధీహి ముని రుచ్యతే, వాడు స్థిరమైన బుద్ధి కలిగిన వాడవుతాడు. ఎందుకు అవుతాడు అట్లా అంటే, ఇక్కడ సచ్చిదానంద స్మృతికి అక్కడ సచ్చిదానంద స్మృతికి భేదం ఉండదు. ఉంటుందా? చీమలో చిన్నగా, ఏనుగులో పెద్దగా ఉంటుందా సచ్చిదానంద స్మృతి? చెప్పండి. గొప్ప వాళ్ళలో గొప్పగా, తక్కువ వాళ్ళలో తక్కువగా సచ్చిదానంద స్మృతి ఉంటుందా? ఉండదు. అది సమానమైంది. ఆ సమత్వమును మనలో మనం దర్శించగలిగితే అందరి లోపల అదే దర్శించగలిగి మనము సుఖ దుఃఖాలకు అతీతంగా ప్రవర్తించగలుగుతాం. లేకపోతే ఎట్లా ఉంటుంది? నేను అన్న అహంకారపు భావం వచ్చిందంటే అప్పుడు అది క్రోధానికి దారితీస్తుంది. క్రోధం రాకుండా ఉండాలంటే ఇప్పుడు సూత్రం ఏం చెప్పారు ఇక్కడ? వీత రాగ భయ క్రోధ. వీత అంటే లేకుండా, విగత లేకుండా అని అర్థం. రాగ భయ క్రోధములు లేనివాడైతే దుఃఖమునందు చెలించడు, సుఖమునందు పొంగిపోడు. సుఖం ఎటువంటిది? దుఃఖము ఇనుప సంకెళ్ళట, సుఖము బంగారు సంకెళ్ళట. బాగుందా? బంగారు పెట్టుకుందామా సంకెళ్ళు? ఏదైనా బంధించేది, అంతేనా? సంకెళ్ళు ఏవైనా లోహం మారిందే కానీ బంధం బంధంగానే ఉంది కదా. అందుకే సుఖం కూడా మనిషిని చెలింపజేస్తుంది. విగత స్పృహ, ఇక్కడ స్పృహ మాత్రం కూడా దాని మీద దృష్టి లేకుండా ఉండటం అంటున్నారు. స్పృహ మాత్రం కూడా సుఖమునందు మనము పొంగిపోకుండా ఉండాలట. ఎట్లా ఉండగలుగుతాడు మనిషి? ఇదే సూత్రం. దుఃఖానికి ఏ సూత్రము, సుఖానికి కూడా అదే సూత్రం. వీత రాగ భయ క్రోధ. రాగము, భయం. భయం ఎప్పుడు వస్తుంది మనిషికి? ఉన్నది ఏదైనా ఉంటే పోతుంది కాబట్టి అప్పుడు భయం వేస్తుంది, అంతేనా? ఇప్పుడు మనం ఆరోగ్యం మీద భయపడతాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకుంటారు? ఆరోగ్యం ఇప్పుడు ఉంది కాబట్టి ఆరోగ్యం పోతుందన్న భయం మనకు ఉంటుంది, అంతేనా? ఆ భయం ఉన్నప్పుడు ఏం చేస్తాం? దాని మీద జాగ్రత్త వస్తుంది. అది పోతే భరించలేం. అట్లాగే స్థితధీహి అని అంటే స్థిరమైన బుద్ధి మనకి ఎప్పుడూ ఉంటుంది. మనం బుద్ధి లేకుండా ఉంటామా ఎప్పుడు? చెప్పండి. బుద్ధి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఎప్పుడెప్పుడు పోతుంది అది? కోరిక కలిగిన వెంటనే బుద్ధి చెలిస్తుంది మనిషి. ఇవి జీవితంలో మనం గుర్తించకుండానే మనను చెలింపజేస్తున్న సూత్రాలు. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నవాడు ఉండకుండా
వాడికి కోరిక కలిగింది. స్వామివారు ఒక సన్నివేశం చెప్తూ ఉంటారు. ఏమిటంటే అది ఈజీ చైర్‌లో కూర్చొని ఉన్నాడట చక్కగా మధ్యాహ్నం అన్నం తినేసి. ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. పేపర్ చదువుతున్నాడు. ప్రశాంతంగా ఈజీ చైర్‌లో ఒరిగి పేపర్ చదువుతున్నాడు. ఠకీమని వాడికి సినిమాకి వెళ్ళాలనే కోరిక వచ్చిందట. వచ్చి ఏం చేశాడు, పేపర్ మూసేశాడు. సినిమాకి వెళ్దాం టీ పెట్టు అన్నాడట ఆవిడ్ని. సినిమాకి వెళ్దాం టీ పెట్టు అనగానే ఆవిడేం చేస్తుంది, ఆడవాళ్ళకు కూడా ఉత్సాహం పొంగుకొస్తుంది బయటికి తీసుకెళ్తానంటే. వెంటనే ఏం చేశారు, ప్రశాంతంగా ఉన్నవాళ్ళు ఆవిడ టీ ఇక్కడ ఎందుకండి అక్కడే తాగుదాం అన్నదట. ఇంకా 2 ఆకులు ఎక్కువ చదివింది కాబట్టి ఇద్దరు కలిసి సినిమా కోసం పరిగెత్తారు. వెళ్ళేటప్పటికి అక్కడ టికెట్లు అయిపోయినాయి. టికెట్లు అయిపోతే ఏం చేస్తాడు ఇప్పుడు, బ్లాక్లో అంటాడు. బ్లాక్లో అంటే అప్పుడు ఏమవుతుంది, కోరిక ఖర్చు ఎక్కువ అవుతుంది. అంతేనా, ఎకానమీ ఉండదు, అప్పుడు ఖర్చు ఎక్కువే తీర్చుకుంటాడు. ఒకవేళ టికెట్లు దొరికినాయి అనుకుందాం, సినిమా చూసేసి వస్తాడు. దొరకలేదంటే నిస్పృహతో వస్తాడు. ఇప్పుడు ఇవన్నిట్లో తాను ఒకవేళ సంతోషంగా పొంగిపోయినా, ఒకవేళ టికెట్ దొరకక నిస్పృహ చెందిన, దేనివల్ల అయినా ఇవన్నీ ఇదేమో చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది మనకు, కానీ ఇటువంటివి ఎన్ని వస్తాయి మనకు. సంకల్పం మాత్రమే జగత్తును కల్పిస్తుంది. అంతేనా. ఆ కోరిక వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, మరి ఏ ఆలోచనలు లేకుండా ఎట్లుంటారండి మనిషి అంటే, స్థితధీ అయిన వాడైతే ఏదైనా చేయాలంటే చేస్తాడు, చేయకుండా ఉండాలంటే ఉంటాడు. అంతేగాని దానివల్ల ఒడిదొడుకులను అనుభవించాడు. మామూలు మనిషి ఏం చేస్తున్నాడు, ఒడిదొడుకులను అనుభవిస్తున్నాడు. అంటే గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లో వెళుతున్నప్పుడు కార్కి సస్పెన్షన్ ఉందనుకోండి, స్ప్రింగ్లు సరిగ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రభావం మన మీద ఉండదు కార్ లోపల కూర్చున్నవాడి. అదే లేకుండా ఉంటే ఏమవుతుంది, నడుము హూనం అవుతుందా. అట్లా ఉంది జీవితం. కోరికలనే ఆ దారిలో ప్రయాణిస్తే విషయాలనే ఒక రోడ్డు మీద కోరికలనే స్పీడ్ బ్రేకర్లు, గుంతలు అన్నీ ఉన్నాయి మనకు. అందులో వెళుతున్నప్పుడు ఎట్లా ఉండాలి, కార్కి సస్పెన్షన్ బాగుంటే అప్పుడు మనకు ఆ గుంతల్లో ఆ ఎగుడు దిగుడులో మనం అనుభవించాం. అది లేకపోతే ఒళ్ళంతా ప్రయాణించే లోపల హూనం అవుతుందా. అట్లాగే ఇప్పుడు ఏమంటున్నారు, బుద్ధిని స్థిరంగా పెట్టుకో, దానివల్ల నీకు గొప్పతనం రాదు, అది లేకపోతే నీకేమీ లోటు రాదు. ఇంతే సూత్రం. ఏమిటి, దానివల్ల గొప్పతనము రాదు, అది లేనందువల్ల లోటు కూడా ఏమీ లేదు. నాలో నేనే సచ్చిదానంద స్మృతి చేత నేను సమృద్ధి స్వరూపం. ఇది గుర్తించి ఎరుకతో, ఇది స్థిత ప్రజ్ఞత. అంటే దీన్ని నిలుపుకోవాలి, ఏదో మాట వరుసకు అనటం కాదు. తనలో ఆచరణను నిలిపి అరవకూడదు, ఉద్వేగం పొందకూడదు. దుఃఖం రాగానే అరచేస్తారు కొంతమంది. కొంతమంది ఫోన్ స్క్రీన్ చూసారు ఎప్పుడైనా, ఫోన్ స్క్రీన్కి ఎన్ని స్క్రాచెస్ ఉన్నాయో వాడు ప్రవృత్తి అక్కడ తెలుస్తుంది. అంతేనా. దాన్ని ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఎత్తేసి తగలేసి, ఇంట్లో ఆడవాళ్ళకి కోపం వస్తే ఆ రోజు ఏమవుతుంటుంది, వంటగదిలోంచి శబ్దాలు వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ ప్రవృత్తిని వ్యక్తం చేయటానికి అరవటం. ఇవన్నీ ఏమిటి, చిన్న కష్టానికి చెలించిపోయే ఆ చేష్టలు. ఎంత చేస్తున్నాను నేను, భగవద్గీత శ్రవణం చేస్తున్నాం కదా ఇన్నాళ్ల నుండి, ఏం మార్పు వచ్చింది నా లోపల అని ఒక ప్రమాణం చూసుకోమని చెప్తున్నారు స్వామి. ఎదుగుతున్నవాడు జ్ఞాని అయిన వాడికి కూడా ఇవే ప్రమాణాలు. జ్ఞాని అయిన వాడు కూడా ఎట్లా చలించకుండా ఉంటాడు. జ్ఞాని ఎన్నో సంకల్పాలు చేస్తుంటాడు లోకంలో, అవి చేయాలి ఇవి చేయాలని. అవి సిద్ధిస్తే పొంగిపోడు, సిద్ధించకపోతే కృంగిపోడు. అట్లాగే ఒక ఎదుగుతున్న సాధకుడు కూడా ఈ జీవితానికి ముఖ్య సూత్రాలు ఏమిటి అంటే, సంకల్పాలను అంటే నువ్వు చేసే నిత్య కర్మలను ఆపేయమని చెప్పలేదు ఎక్కడ. నీ జీవితంలో ఏం చేయకుండా డ్యూటీస్ అన్ని వదిలేసమని అవి చెప్పలేదు. చేస్తున్నప్పుడు నీ స్థితి ఎట్లా ఉండాలి, వెనుక సమత్వం అని ఒకటి చెప్పారు, సమత్వమే యోగం అని చెప్పారు. తర్వాత కర్మ ఫలాన్ని విడిచి బుద్ధియుక్తుడై కర్మను ఆచరించమన్నారు. ఇప్పుడు ఆ స్థితి ఎట్లా ఉంటుంది, అట్లా ఉన్నవాడు వాడి లోపల మనస్సులో కలిగే ప్రతి కోరికను కూడా ఎరుకతో విడిచేస్తాడు. విడిచేయటం అనేది అందరము చేస్తున్నాము, కానీ ఎరుకతో విడిచేయటం. దేని యందు ఎరుకతో విడుస్తున్నాము, నాలో నేనే సమృద్ధ స్వరూపం కనుక అది నాకు అక్కర్లేదు అనే ఎరుకతో విడిచేయటం.
అది అందరం చేస్తున్నదే, భయపడాల్సిన విషయం ఏమీ లేదు అక్కడ. దాని తర్వాత దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ. సుఖ దుఃఖములందు స్పృహ మాత్రం కూడా లేకుండా ఉండటం అనేది ఒక స్థితధీహి అంటే బుద్ధి నిలుపుకున్న వాడి యొక్క లక్షణం. ఇది ఆచరణలో ఎంత ఎంత ఆచరణలోకి వచ్చింది ఒకటి ఆలోచించండి. మీరు అందరూ వినగా చాలామంది తప్పిపోగా మీరు వింటున్నారు. సమాధానాలను బట్టి మీకు అవగాహన అవుతుందని కూడా తెలుస్తుంది. కానీ ఇంతకంటే ముఖ్యం ఏమిటంటే మనలో పరివర్తన ఎంత వచ్చిందో చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రవణం చేసి కొన్ని సంవత్సరాల పాటు శ్రవణం చేసినా పరివర్తన మనలో రాకపోతే ఆ పరివర్తనకి శ్రవణానికి అర్థం ఉండదన్నమాట. అర్థం ఎప్పుడు వస్తుంది? ఇక్కడ అర్జునుడు ఎట్లాగైతే సజీవం చేసే ప్రశ్న అడిగాడో ఆ సజీవత్వం మనలో రావటం కోసమే భగవద్గీత ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలన్నీ కూడా, ఈ మొత్తం సాంఖ్యయోగం అంతా కూడా ఆచరణ చేసే ముఖ్య సూత్రాలు. తర్వాత కర్మ, జ్ఞాన, సన్యాస, ధ్యాన అన్ని యోగాలు కూడా వీటికి వివరణయే. వీటికి మించి ఇంకేం లేదు అక్కడ. కాకపోతే వీటిని ఇంకా వివరంగా అక్కడ వచ్చే మనకు ప్రాక్టికల్గా చేయబోతే మనకు తెలుస్తుంది అంటామా లేదా? ఏ విషయమైనా చేయబోతే తెలుస్తుంది. వింటే తెలుస్తుందా? చేయబోతే తెలుస్తుందా? చేయబోతే తెలుస్తుంది. కనుక ఇక్కడ చెప్పిన ఈ జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకున్నప్పుడు మనకు వచ్చే సమస్యలు ఎట్లా ఉంటాయో అర్జునుడు అక్కడ ప్రశ్నలు అడిగి మనకి ఎక్కడికక్కడ అర్జునుడే ప్రశ్నలు అడుగుతుంటాడు, మనం అడిగే అవసరం లేకుండా. ఆచరణలోకి తీసుకున్న వాడి బుద్ధి ఎట్లా దాన్ని ప్రశ్నిస్తుందని. కనుక ముఖ్యమైన సూత్రాలన్నీ కూడా మనం ఇక్కడ బాగా గుర్తించి ఆచరణలో మన పరివర్తన రావాలి. ఆ పరివర్తన ఎట్లా వ్యక్తం అవ్వాలి? ఎట్లా మాట్లాడతాడో, ఎట్లా ప్రవర్తిస్తాడో, ఎట్లా ఉంటాడో, ఇవన్నీ కూడా బొమ్మ గీచినట్టు చూపిస్తుంది. అందుకే లోకంలో ఏమంటాడు? చదువుకున్నవాడు చదువుకున్నట్లు ప్రవర్తించాలి అని ఒక చిన్న నానుడిలాగా చెప్తాం మనం. కానీ అంతకంటే ముఖ్యమేమిటి? ఈరోజు లోకంలో చెప్పాలంటే చదువుకున్నవాడు కానీ, చదువులేని వాడు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ప్రమాణం లేకుండా బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళ స్థితికి తగిన ప్రవర్తన ఉండటం లేదు. అది ఎప్పుడైతే స్వేచ్ఛ అనుకున్నాడో మనిషి, అందులోనే తన స్థితిని నిలుపుకోలేదని, అప్పుడే కదా. అందుకే ఈ కాలంలో చిన్న కష్టానికే ఎంత చలించిపోతారు మనుషులు. చంపటానికి, చావటానికి కూడా సిద్ధపడుతున్నాడంటే అర్థం ఏమిటి? చిన్న చిన్న కష్టాలకు వాడి స్థితిని వాడు గుర్తించటమే లేదు. ఆ మామూలు లౌకికంగానే గుర్తించటం లేదు. లేకపోతే ఒక బాగా చదువుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే అర్థం ఉంటుంది అందులో. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము. డాక్టర్లు కానీ, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే అంత మానసిక బలహీనతలో బ్రతుకుతున్నారు. ఎందుకు? తన స్థితి తనకు తెలియదు కనుక. ఇది ఒక్కటే తేడా. తన స్థితి తనను బాగా తెలిసిన వాడు ఎవ్వరూ కూడా అంత బలహీన స్థితిలో ఉండడు. అంటే విషయాల వల్ల అంత ప్రభావితం వాడు కాడు. ఇది మనిషి బాగా నేర్చుకోవాల్సిన ముఖ్య సూత్రం. కనుక భగవద్గీత ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలన్నీ కూడా ఒక సమతుల్యత అంటే స్థితప్రజ్ఞుడైన వాడు. స్థితప్రజ్ఞుడు అంటే స్పష్టమైన ఎరుక కలిగిన వాడు. చెప్పండి, స్థితప్రజ్ఞుడు అంటే స్పష్టమైన ఎరుక. దేని యందు? సచ్చిదానంద స్మృతి యందు స్పష్టమైన ఎరుక కలిగిన వాడు ఎంత బ్యాలెన్స్డ్గా ఆ జీవితాన్ని గడుపుతాడో అవి చెప్తున్నారు ఇక్కడ స్వామి లక్షణాలు. చెప్పండి. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. ఓం తత్ సత్.